హలో గైస్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో ఉన్న ఫర్ ఈచ్ మెథడ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. సో, మన అజెండా వచ్చేసి ఇది. ఫస్ట్ మనం ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఏంటి? జావాలో మనకి ఫర్ ఈచ్ మెథడ్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? అనే దాని గురించి నేర్చుకుందాం. దాని తర్వాత ఈ ఫర్ ఈచ్ మెథడ్‌ని జావాలో ఏ వెర్షన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు? అండ్ దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు? అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ లాస్ట్‌లో ఈ ఫర్ ఈచ్ మెథడ్‌ని మన కోడింగ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి? అనే దాని గురించి నేర్చుకుందాం. ఈ టాపిక్ వచ్చేసి మనకు చాలా సింపుల్ టాపిక్ అండి. బట్ యెట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఏంటి? మన క్వెషన్‌లోనే ఆన్సర్‌ని చూడండి. ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఫర్ ఈచ్ అనేది మనకు ఒక మెథడ్ అనమాట. అదేంటి సార్ ఫర్ ఈచ్ అంటే మనం ప్రీవియస్‌గా లూప్ అని చెప్పి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు మీరు మెథడ్ అంటున్నారేంటి? అంటే యెస్ కరెక్టే అండి. మనకు జావా 1.5లో ఫర్ ఈచ్ అనేది ఒకటి లూప్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు కరెక్టే. అది కాకుండా అడిషనల్‌గా మళ్ళీ మనకు ఫర్ ఈచ్ అనే ఒక మెథడ్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మెథడ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఫర్ ఈచ్ లూప్‌ని ఏం డిస్కంటిన్యూ చేయలేదు. అంటే ఫర్ ఈచ్ మెథడ్ వచ్చిన తర్వాత కూడా మనకు ఫర్ లూపు, అదేవిధంగా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ నథింగ్ బట్ ఫర్ ఈచ్ లూప్ అనేది అలానే ఉన్నాయి. ఫర్ ఈచ్ మెథడ్ అనేది మనకు అడిషనల్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు. క్లియర్? ఫర్ ఈచ్ లూప్ మనకి ఏదైతే చేస్తుందో ఎగ్జాక్ట్‌గా అదే థింగ్‌ని మనకి ఫర్ ఈచ్ మెథడ్ అనేది కూడా చేస్తుంది. అందుకోసమే వాటికి రెండిటికి కూడా నేమ్స్ అనేది సేమ్‌గా ఉన్నాయి. ఫర్ ఈచ్ లూప్ అండ్ ఫర్ ఈచ్ మెథడ్ అని చెప్పేసి. మరి దీన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? దీన్ని ఏ వెర్షన్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు? దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైనా ఒక కలెక్షన్ తీసుకొని, ఆ కలెక్షన్‌లో కొన్ని ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుందాం. ఆ తర్వాత ఆ ఎలిమెంట్స్‌ని మనం కన్సోల్‌లో ప్రింటింగ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక అరే లిస్ట్ గాని, ఒక లిస్ట్ గాని తీసుకోవాలనుకుంటున్నాను. సో, లెట్ మీ టేక్ సమ్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. లిస్ట్. ఇక్కడ నేను ఒక అరే లిస్ట్ యొక్క ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసి దీనికి యాడ్ చేయొచ్చు. లేదా ఒక అరేని క్రియేట్ చేసి దాన్ని లిస్ట్‌లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ద టైమ్ బీయింగ్ నేను ఒక అరేని క్రియేట్ చేసి దాన్ని లిస్ట్‌లాగా కన్వర్ట్ చేస్తాను. అరేస్ డాట్ యాజ్ లిస్ట్. ఇలా మనం ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్‌ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అవునా? మన దగ్గర 5 ఇంటీజర్స్‌ని మనం లిస్ట్‌లో స్టోర్ చేసుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు వీటిని మనం కన్సోల్‌లో ప్రింటింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రింటింగ్ చేయాలంటే ఎలా చేయాలి? మనం ఏదైనా ఒక లూపింగ్ అనేది యూజ్ చేసుకోవాలి ఇక్కడ. లూపింగ్ అనేది యూజ్ చేసుకొని అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఐటరేషన్ చేసుకుంటూ సిస్ ఔట్ స్టేట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది. అవునా? లూపింగ్‌లో మనం ఏమి యూజ్ చేసుకోవచ్చు? ఐదర్ ఫర్ లూప్ వాడుకోవచ్చు. లేదా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ నథింగ్ బట్ ఫర్ ఈచ్ లూప్‌ని కూడా మనం వాడుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఒకసారి ట్రెడిషనల్ ఫర్ లూప్‌ని యూజ్ చేసుకొని చేద్దాం. ఫర్ అని రాసేసి మనం ఫస్ట్ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకుంటాం. దాన్ని ఇనిషియలైజ్ చేసుకొని ఆ వేరియబుల్‌ని ఒక కండిషన్ యాడ్ చేసుకుంటాం. ఏమని లిస్ట్ డాట్ సైజ్ ఉన్నంత వరకు కూడా ఐటరేషన్ చేయమని. అదేవిధంగా ఆ వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రిమెంటేషన్ జరగాలని. అండ్ దీని లోపలికెళ్ళిన తర్వాత ఒక సిస్ ఔట్ స్టేట్మెంట్ పెట్టుకుంటాం. లిస్ట్‌లోంచి గెట్ అనే మెథడ్‌ని కాల్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనం గెట్ చేసుకుంటాం. ఈ ఇండెక్స్‌ని పాస్ చేసి. అవునా? ఈ విధంగా మనం సింపుల్‌గా ఒక ఫర్ లూప్ అనేది రాసుకున్నాము. రాసుకొని ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఐటరేషన్ చేసి కన్సోల్‌లో ప్రింటింగ్ చేస్తున్నాం. అవునా? ఒకసారి దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి మనకు పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ నథింగ్ బట్ ఫర్ ఈచ్ లూప్‌ను మనం ఎట్లా వాడుకోవాలనేది చూద్దాం. ఇక్కడ దీనికి ఫర్ అని రాస్తాను. ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో లిస్ట్ అంటే ఆ లిస్ట్‌లోంచి మనకి ఏమొస్తున్నాయి? ఇంటీజర్స్ వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు సిస్ ఔట్ ఇక్కడ మనం గెట్ అనే మెథడ్ కాల్ చేయము. ఎందుకంటే మనకు డైరెక్ట్‌గా ఇక్కడ ఎలిమెంట్ వచ్చేసింది. లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసింది. సో, ఆ ఎలిమెంట్‌ని మనం కన్సోల్‌లో ప్రింటింగ్ చేస్తాం. ఒకసారి మనకు ట్రెడిషనల్ ఫర్ లూప్‌ని కామెంట్ చేసేసి ఓన్లీ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్‌ని రన్ చేస్తున్నాను. మనకు పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. అవునా? సో, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు యాక్చువల్‌గా ట్రెడిషనల్ ఫర్ లూప్ బాగానే వర్క్ అవుతుంది. కానీ మళ్ళీ మనకి ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకు? ఎందుకంటే ట్రెడిషనల్ ఫర్ లూప్‌లో మనకు కొన్ని థింగ్స్ అనేది కాంప్లెక్స్‌గా ఉన్నాయన్నమాట. మనకు అవసరం లేనివి కూడా ఉన్నాయి. అంటే ఇలా సింపుల్‌గా మనం లిస్ట్‌లోంచి ఎలిమెంట్స్‌ని గెట్ చేసుకొని ప్రింట్ చేసుకోవడం కోసం మనం ఏం చేయాల్సొస్తుంది? ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయాల్సొస్తుంది. దాన్ని ఇనిషియలైజేషన్ చేయాల్సొస్తుంది. ఆ తర్వాత దానికి ఒక కండిషన్ యాడ్ చేయాల్సొస్తుంది. ఆ తర్వాత ఒక ఇంక్రిమెంటేషన్ పెట్టుకోవాల్సొస్తుంది. ఇదంతా కూడా కొంచెం మనకు కాంప్లెక్స్‌గా ఉందన్నమాట. అవునా? ఈ ఫర్ లూప్ అనేది మనకు వేరే పర్పసెస్‌లో యూజ్ చేసుకుంటాం. దట్స్ ఫైన్. ఇప్పుడు లెట్స్ సే మనం లిస్ట్‌ని ఒకవేళ ఐటరేషన్ చేసేటప్పుడు మనకు ఇండెక్స్ వాల్యూ కూడా కావాలి అనుకున్నప్పుడు, లేదా లిస్ట్‌ని మనం డిక్రిమెంటేషన్‌లో గెట్ చేసుకోవాలనుకున్నప్పుడు గిట్లా మనకు ఈ ఫర్ లూప్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదా మిడిల్‌లోంచి మిడిల్‌లోకి మనం ఏమైనా ఐటరేషన్ చేయాలనుకున్నప్పుడు గిట్లా ఫర్ లూప్ ఈస్ పర్ఫెక్ట్.
బట్ ఫర్ సింపుల్ సినారియోస్ లైక్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎలిమెంట్స్ని కూడా మనం యాక్సెస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫర్ లూప్ అనేది మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. సో అంత కాంప్లికేషన్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి జావా ఏం చేసింది, మనకు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఫర్ ఈచ్ లూప్ అనేది థింగ్స్ని మనకు కొంచెం ఈజీ చేసింది అనమాట. అంటే బాబు నీకు ఒకవేళ ఇండెక్స్తో పని లేదు అండ్ నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిగా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే హియర్ ఈజ్ ద సింపుల్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు ఈ ప్రాసెస్ అనేది ఇచ్చింది. అవునా? సో ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇది వచ్చింది. ఇప్పుడు దీనివల్ల కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకు ఫర్ ఈచ్ మెథడ్ అనేది వచ్చిందనమాట. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జావా 8లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవునా? ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం ఏం చేస్తాము, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకుంటాము, మల్టిపుల్ మెథడ్స్ని మనం చైనింగ్ చేసుకుంటాము, కోడ్ అనేది చాలా కన్సైజ్గా నీట్గా రాసుకోవడం చేస్తున్నాం మనం. అవునా? సో అలాంటి ప్లేసెస్లో మనం ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది వాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లా నువ్వు ఎక్స్టర్నల్గా ఒక లూప్ రాయాల్సి వస్తుంది. ఇప్పుడు లిస్ట్ అనేది నీకు ఇక్కడ ఉంది, ఈ లిస్ట్కి నువ్వు ఒక ఎక్స్టర్నల్ లూప్ అనేది యాడ్ చేస్తున్నావు. ఇప్పుడు ఫర్ లూప్ అయినా ఫర్ ఈచ్ అయినా ఎక్స్టర్నల్గా ఒక లూప్ అనేది తీసుకొని మనం దానికి కావాల్సిన ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేస్తున్నాం. దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ లూప్స్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటో చూడండి, మనకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తీసుకుంటుంది అండ్ అదేవిధంగా దీన్ని సపరేట్గా రాయాల్సి వస్తుంది. డైరెక్ట్గా ఈ లిస్ట్ మీదనే మనం ఇట్లా మెథడ్ చైనింగ్ ప్రాసెస్లో ఫంక్షనల్ స్టైల్లో మనం రాయలేకపోతున్నాం. అవునా? ఫంక్షనల్ స్టైల్లో మనం రాయాలి అంటే ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది మనకు, ఆ లిస్ట్ మీద మనం ఒక మెథడ్ కాల్ చేస్తాము, ఆ మెథడ్ మీద మనం ఇంకో మెథడ్ కాల్ చేస్తాము, ఆ మెథడ్ మీద మనం ఇంకొక మెథడ్ని కాల్ చేస్తాము. అలా మనం ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో మనం ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూస్ చేసుకోలేము. అంటే ఎగ్జిస్టింగ్ ఫర్ ఈచ్ లూప్ అనేది ఫంక్షనల్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో మనకు పనికిరాదనమాట. మరి అప్పుడు ఏం కావాలి అంటే ఇదే లూపింగ్ మెకానిజంని మనకు ఒక మెథడ్ లాగా ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అప్పుడు మనకు ఆ మెథడ్ని ఎగ్జిస్టింగ్ మెథడ్స్లో కలిపి మనం మెథడ్ చైనింగ్ అనేది చేసుకోవడానికి పనికొస్తుంది. అంటే ఫంక్షనల్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనే దాన్ని మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు వచ్చింది మనకు, జావా 1.8లో వచ్చింది. అంటే ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనేది కూడా మనకు జావా 1.8 వర్షన్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం స్ట్రీమ్స్ ఏపీఐ గురించి నేర్చుకోబోతున్నాం కదా. సో అది నేర్చుకోవడానికన్నా ముందే ఈ ఫర్ ఈచ్ మెథడ్ గురించి మనం నేర్చుకోవడం మంచిది అని చెప్పేసి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నానండి. నెక్స్ట్ స్ట్రీమ్స్ ఏపీఐ గురించే మనం మాట్లాడుకుందాం, డోంట్ వరీ. ఆల్రైట్. సో మరి ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ మెథడ్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ని కలెక్షన్స్ ఇంటర్ఫేస్లో ఉన్న అన్ని క్లాసెస్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో మనకు కొన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, వాటిని మనకు కొన్ని క్లాసెస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి కదా. ప్రతి క్లాస్లో కూడా మనకి ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఉంటుందన్నమాట. లిస్ట్, సెట్, క్యూ, మ్యాప్ ప్రతి దాంట్లో కూడా మనకి ఫర్ ఈచ్ మెథడ్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం, డోంట్ వరీ. ఆల్రైట్. సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఏముంది, లిస్ట్ అనే దాని యొక్క ఇన్స్టెన్స్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ అనే దాని యొక్క ఇన్స్టెన్స్ని తీసుకొని లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ మనకు ఫర్ ఈచ్ అనేది ఒకటి వస్తుంది. అవునా? ఈ ఫర్ ఈచ్ మెథడ్ అనేది మనకు కన్జ్యూమర్ అనే ఒక దాన్ని పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది. చూసారా? ఫర్ ఈచ్ లోపల మనకు కన్జ్యూమర్ అనే దాన్ని పారామీటర్గా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కన్జ్యూమర్ అనే దాని యొక్క ఇన్స్టెన్స్ని మనం ఈ ఫర్ ఈచ్ అనే దానికి పంపించాలి. క్లియరా? ఓకే, దట్స్ ఫైన్. మరి కన్జ్యూమర్ అనేది ఏంటిది అసలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు కన్జ్యూమర్ అనేది ఏంటిదని చూద్దాం. చూడండి, కన్జ్యూమర్ అనేది మనకు ఒక ఇంటర్ఫేస్ అనమాట. java.util.function అనే ఒక ప్యాకేజ్ నుంచి ఈ కన్జ్యూమర్ అనే ఇంటర్ఫేస్ వస్తుంది. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో ఒకసారి చూద్దామా మనం. చూడండి, జావా 1.8లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఫర్ ఈచ్ మెథడ్ కూడా మనకు జావా 1.8లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫర్ ఈచ్ మెథడ్ కన్జ్యూమర్ యొక్క ఇన్స్టెన్స్ని పారామీటర్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఇదేమో ఇంటర్ఫేసు, మరి దీనికి ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. ఐదర్ మీరు ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నా పర్లేదు, లేదా ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాబట్టి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అయినా రాసుకోవచ్చు, లేదా మనం అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ని కూడా క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టెన్స్ని మనం పంపించవచ్చు. ఏ ఫార్మాట్ అని మీరు చూస్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఇది జెనరిక్స్ని అడుగుతుందండి. ఇక్కడ టైప్ని పాస్ చేయమని అడుగుతుంది. మరి ఏం టైప్ని పాస్ చేయాలి మనం ఇక్కడ? లిస్ట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి? ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే మన జెనరిక్ కూడా ఏమవుతుంది,
ఇక్కడ ఇంటీజర్ అవుతుంది. సో ఇప్పుడు కాన్ అని చెప్పేసి రాస్తున్నాను. కన్జ్యూమర్కి ఒక ఇన్స్టెన్స్ న్యూ కన్జ్యూమర్. నేను ఒక అనానిమస్ ఇన్నర్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకునేయండి. అనానిమస్ ఇన్నర్ క్లాసెస్ని, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నవన్నీ మనం డిస్కస్ చేసాము. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే అవి చూడండి, అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రైట్. సో ఇక్కడ మనకు ఓవర్ రైడ్ అనేది ఇది ఆప్షనల్, తీసేయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మనకు దీని లోపల ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ వచ్చేసి యాక్సెప్ట్ అనే మెథడ్. అండ్ అది మనకు ఒక వాల్యూని తీసుకుంటుంది, కానీ మనకి ఎలాంటి వాల్యూని కూడా రిటర్న్ చేయట్లేదు. అవునా? కన్జ్యూమర్ అంటే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అవునా? నేను ఇప్పుడు నీకు బనానా ఇచ్చాను, హే కన్జ్యూమ్ దిస్ బనానా అన్నాను అంటే నువ్వు కన్జ్యూమ్ చేసుకుంటావు అంతే, ఇంకా నువ్వు నాకు తిరిగి ఏమి ఇవ్వవు కదా. సో ఇట్స్ జస్ట్ లైక్ దట్. సో ఇప్పుడు ఈ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని, దీన్ని మీరు ఒకవేళ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కూడా సేమే. ఇక్కడ చూస్తే మనకు లిస్ట్లోంచి ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూ అనేది మనకు బయటకు వస్తుంది. ఆ వాల్యూని మనము మనకు కావాల్సిన ఆపరేషన్స్లో యూజ్ చేసుకుంటున్నాం. అది సిస్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే మనకు మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అవును. సో ఇక్కడ కూడా ఈ కన్జ్యూమర్ అనేది ఏం చేస్తుంది, ఈ కన్జ్యూమర్ అనే దాన్ని మనం ఇక్కడ పంపిస్తాము. అవునా? సో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ అనేది మెథడ్, ఏదైతే మెథడ్ ఉందో ఈ మెథడ్ ఈ కన్జ్యూమర్లో ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూని మనకి ఇస్తుంది. ఆ వాల్యూ మీద నువ్వు ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకుంటావు అనేది ఇట్స్ అప్ టు యూ. జస్ట్ లైక్ మనకి ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే అనమాట. సో మనము సింపుల్గా ఏం చేద్దామంటే ప్రింటింగ్ అని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ ఐ అని చెప్పి మనం వేరియబుల్ నేమ్ చేంజ్ చేసుకుందాం. ఆల్రైట్. సో ఇప్పుడు ఈ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ని, అదేవిధంగా ట్రెడిషనల్ ఫర్ లూప్ని కామెంట్ చేసేస్తున్నాను. ఓన్లీ మనకి కన్జ్యూమర్ ఇంటర్ఫేస్ని ఫర్ ఈచ్ మెథడ్కి పాస్ చేసి దీన్ని మాత్రమే ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ప్రీవియస్ లూప్స్ని నేను ఎగ్జిక్యూషన్ చేయట్లేదు. రన్ దిస్. చూడండి మనకు ఎగ్జాక్ట్గా సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ కూడా లేదు. వీఆర్ ట్రైన్ టు మేక్ ఇట్ మోర్ కంపాటబుల్ విత్ ద ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంతే. అవుట్పుట్లో మనకు డిఫరెన్స్ అనేది రాదు. ఆల్రైట్. సో ఈ విధంగా మనం కన్జ్యూమర్ని క్రియేట్ చేసుకొని ఆ కన్జ్యూమర్ యొక్క ఇన్స్టెన్స్ని ఇక్కడ పాస్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకు అనానిమస్ ఇన్నర్ క్లాస్ అనమాట. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కదా. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటే మనం ఎప్పుడైనా సరే ఏం వాడుకుంటాము, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది వాడుకుంటాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను తీసేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక యారో సింబల్ అనేది యాడ్ చేశాను అండ్ దీన్ని తీసేసాను. దాని తర్వాత మనకు ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనకు ఈ కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. ఇది కూడా తీసేసాను, ఇది కూడా ఇక్కడ నుంచి తీసేసాను. సో ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ లైన్లోంచి ఫస్ట్ లైన్లోకి తీసుకెళ్ళి పెడదాం. ఆల్రెడీ మనం జెనరిక్స్ అనే కాన్సెప్ట్ వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా తీసేసాం. అండ్ సిన్స్ మనకి ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ ఉండడం వల్ల ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకు అవసరం లేదు, అవి కూడా తీసేద్దాం. చూడండి మనకు ఎంత చిన్నగా మారిపోయింది చూసారా లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది. ఇందాక మనకు 4 or 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇప్పుడు మనకు సింగిల్ లైన్లోకి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ మీరు మల్టిపుల్ ప్లేసెస్లో వాడుకోవాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే ఈ కన్జ్యూమర్ యొక్క ఇన్స్టెన్స్ని అప్పుడు మీరు ఇలా రాసుకోవడం మీనింగ్ఫుల్. బట్ లెట్సే ఓన్లీ ఇక్కడే వాడుకోవాలనుకుంటున్నాను, నేను ఇంకెక్కడ లేదు అనుకున్నప్పుడు మనకి ఇలా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. డైరెక్ట్గా లాంబ్డా ఎక్స్ప్రెషన్ని మనం ఇందులో ఇచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒక వేరియబుల్ ఇన్స్టెన్స్ అవన్నీ కూడా మనకు మెమరీ వేస్ట్. సో ఇప్పుడు చూడండి మనం డైరెక్ట్గా ఫర్ ఈచ్ అనే మెథడ్ లోపలనే లాంబ్డా ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చేసాము. సింగిల్ లైన్లో మనం ఇందాక చేసిన ప్రతి ఆపరేషన్ని కూడా మనం చేయగలుగుతున్నాం. అవునా? అంటే ప్రింటింగ్ చేయడం. ఒకవేళ నువ్వు ప్రింటింగ్ కాదు ఇంకేమైనా చేయాలనుకుంటున్నావు చేయొచ్చండి. మీరు ఏ ఆపరేషన్ కావాలన్నా కానీ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఈచ్ అనేది ఓన్లీ ప్రింటింగ్ కోసమే కాదు, ఫర్ ఈచ్ అనేది మనకు అక్కడ ఎలిమెంట్స్ని ఐటరేషన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లిస్ట్లోంచి ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఐటరేషన్ చేసుకోవడానికి ఫర్ ఈచ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా మనకు ఒక వేరియబుల్ లాగా ఇస్తుంది ఇక్కడ. దాన్ని నువ్వు ఏం చేసుకుంటావు అనేది అది దట్ ఈస్ యువర్ విష్. ఇక్కడ మనం ఎలా అయితే ఏం చేసుకుంటాం అనేది మన విష్, ఇక్కడ కూడా అదే అనమాట. నేను సింపుల్గా ప్రింటింగ్ చేశాను అంతే. ఒకవేళ లెట్సే అది ఈవెన్ నెంబరా కాదా అనేది చూడాలనుకుంటున్నాను, చూడొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా నేను ఒకటి పెట్టుకొని ఇఫ్ మనకు వచ్చిన నెంబర్ అనేది
%2 equals to 0 sys out it is even number అని చెప్పి ప్రింటింగ్ చేస్తున్నాను. ఎల్స్ sys out it is odd number. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి, ఏది ఈవెన్ నెంబర్ ఏది ఆడ్ నెంబర్ అనేది మనకు వచ్చేసింది. అంటే మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫర్ ఈచ్ మెథడ్ని మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ మీద కాల్ చేస్తే అప్పుడు దాన్ని మనం ఇంటర్నల్ లూపింగ్ మెకానిజం అంటాం. ఇవేమో ఎక్స్టర్నల్ లూపింగ్ మెకానిజమ్స్ అనమాట. అంటే మనం మన ఆబ్జెక్ట్ని తీసుకొని ఎక్స్టర్నల్గా ఒక లూప్లో యాడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ అట్లా చేయట్లేదు. ఈ ఆబ్జెక్ట్ మీదనే మనకు ఆ లూపింగ్ మెకానిజం అనేది మనం కాల్ చేస్తున్నాం. అంటే ఇంటర్నల్ లూపింగ్ మెకానిజం అవుతుంది అది మనకు. సో ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ అనే దాన్ని మీరు ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది. చూడండి, ఫర్ ఈచ్ ఓపెన్ చేశాను, దాని లోపల మనకు ఫర్ లూపే ఉంది. అవునా, అంటే ఫర్ ఈచ్ లూపే ఉంది బేసిక్గా. ఆ ఫర్ ఈచ్ లూప్నే మనకు ఒక మెథడ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది అది. దట్స్ ఇట్. సో ఇది కాకుండా మనకు ఒక ఎక్స్ట్రా ఇక్కడ ఒక లైన్ ఉంది. ఏంటంటే మనం పంపించే ఈ కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ అనేది నల్ అయ్యి ఉండకూడదు. నల్ అయ్యి ఉంటే మనకి ఎక్సెప్షన్ వస్తుంది. అది చెక్ చేసుకోవడం కోసం అట్లా మనకు అది పెట్టారనమాట. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నేను ఇక్కడ నల్లని పంపిస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో మనకు కన్జ్యూమర్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు నల్లు ఉండకూడదు. ఎందుకంటే దెర్ షుడ్ బి సంబడి టు కన్జ్యూమ్ ఇట్. ఆ సంబడి ఎవరు అంటే ఈ లాజిక్. సో ఈ విధంగా మనము ఫర్ ఈచ్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇప్పుడు లిస్ట్ మీద మనం చూసాము. లిస్ట్లో ఏదైనా సరే అరే లిస్ట్, వెక్టార్, స్టాక్ ప్రతి దానికి కూడా మనకు సేమ్ కాన్సెప్ట్ అప్లికబుల్. ఇప్పుడు మీరు ఒకవేళ సెట్ మీద చూడాలనుకుంటున్నారు అనుకోండి, సెట్ ఆఫ్ మనకు ఇంటీజర్ అనేది తీసుకుందాం. ఇంకొకటి సెట్ ఈక్వల్స్ న్యూ హ్యాష్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ హ్యాష్ సెట్ని మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకొని క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు సెట్ మీద కూడా నేను కావాలనుకున్నట్లయితే సెట్ డాట్ ఫర్ ఈచ్, ఈసారి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. చూడండి, సిస్ అవుట్ అనేది సిస్ అవుట్ ఐ, మనకి ఇక్కడ సెమీకోలన్ తీసేస్తున్నాం. ఇప్పుడు ఈ పైన ఉన్న లిస్ట్ని కామెంట్ చేసేస్తున్నాను అండ్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, మనకు వాల్యూస్ అన్నీ కూడా కన్సోల్లో ప్రింట్ అయిపోయాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అవునా? సో ఈ విధంగా మీరు సెట్ మీద కూడా చేయొచ్చు. దాని తర్వాత మనకు క్యూ అనేది తీసుకొని క్యూలో మనం అలాగే ఇంటీజర్స్ తీసుకున్నట్లయితే క్యూ ఈక్వల్స్ న్యూ లెట్స్ టేక్ ఏ ప్రయారిటీ క్యూ. ఏదైనా పర్లేదండి, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. అంటే ప్రతి దానికి కూడా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తున్నాను అంతే మీకు. ఇప్పుడు ఇక్కడ సెట్ తీసేసి క్యూ అనేది ఇస్తాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. చూడండి, మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ప్రతి దాని మీద కూడా. అంటే లిస్ట్లో ఉన్న అన్ని క్లాసెస్, అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నిటికీ వర్క్ అవుతుంది. సెట్లో ఉన్న హ్యాష్ సెట్, ట్రీ సెట్ అన్నిటికీ వర్క్ అవుతుంది. క్యూలో ఉన్న ప్రయారిటీ క్యూ, అరే డి క్యూ అన్నిటికీ కూడా వర్క్ అవుతుంది. క్లియర్? సో ఇవి కాకుండా నెక్స్ట్ మనం ఒకవేళ మ్యాప్ అనేది తీసుకున్నట్లయితే మరి ఎలా? ఇప్పుడు లిస్ట్ కానీ సెట్ కానీ క్యూ కానీ ఏం తీసుకున్నా సరే మనకు ఒక సింగిల్ వాల్యూని మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అవునా? యూజువల్గా డిఫాల్ట్గా మనకు ఒక సింగిల్ వాల్యూని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం అక్కడ. లిస్ట్లో అయినా సరే, లేకపోతే సెట్లో అయినా, క్యూలో అయినా, ఎక్కడైనా కానీ. అది ఇంటీజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక సింగిల్ వాల్యూ లాగా ఉంటుంది. అదే మనం ఒకవేళ మ్యాప్ అనేది తీసుకున్నట్లయితే మ్యాప్లో మనకు కీ అండ్ వాల్యూ పేరు ఉంటుంది. మరి అప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీన్ని కామెంట్ చేసేద్దాం. ఇక్కడ మ్యాప్ అండ్ లెట్స్ సే ఇంటీజర్ అండ్ స్ట్రింగ్ అనే ఒక కాంబినేషన్ తీసుకుంటున్నాను. అవి స్టూడెంట్స్ మ్యాప్ అనుకుందాం. న్యూ హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాప్లోకి ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం. స్టూడెంట్ రోల్ నెంబరు, అదేవిధంగా స్టూడెంట్ యొక్క మన నేమ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ అనేది పుట్ 101 యాదగిరి. దాని తర్వాత స్టూడెంట్స్ డాట్ పుట్ 102 ఉమా. ఓకే, స్టూడెంట్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ. దాని తర్వాత స్టూడెంట్స్ డాట్ పుట్
103 మౌనిక. సో ఒక 3 స్టూడెంట్స్ని తీసుకున్నాము ఒక మ్యాప్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఈచ్ మెథడ్ అనేది ఎలా వాడుకోవాలి? జస్ట్ లైక్ మనం ఇందాక ఎలా వాడుకున్నామో అలానే అండి, కాకపోతే మనకు ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్టూడెంట్స్ డాట్ ఫర్ ఈచ్ అని చెప్పి రాశాను. మనకి ఇక్కడ ఒక మెథడ్ అవైలబుల్గా అయితే ఉంది, ప్రాబ్లం లేదు. కాకపోతే మనకు దాని యొక్క పారామీటర్ చూడండి మారిపోయింది. ఇందాకేమో మనకు కన్జ్యూమర్ అనేది పారామీటర్గా ఉంది, బట్ ఇప్పుడు బై కన్జ్యూమర్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి మీనింగ్? ఇప్పటి వరకు మనకు కేవలం వాల్యూస్ మాత్రమే ఉన్నాయి, అంటే ఇట్స్ ఎ సింగిల్ థింగ్, అందుకోసమే ఒక కన్జ్యూమర్ అనేది మాత్రమే ఉంది. బట్ మ్యాప్ యొక్క ఇన్స్టెన్సెస్లో మనకు 2 థింగ్స్ ఉంటాయి, అంటే బై, అవునా? 2 అంటే మనకి ఎప్పుడైనా బై కదా, సో అందుకోసమే మనకు బై కన్జ్యూమర్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఎలా వాడుకోవాలని చూద్దామా? ఇక్కడ బై కన్జ్యూమర్ అనేది ఒకటి తీసుకుంటే, బై కన్జ్యూమర్ అనేది కూడా మనకు ఒక ఇంటర్ఫేసు, అది కూడా జావా డాట్ యూటిల్ డాట్ ఫంక్షన్ అనే దాని నుంచి వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అది కూడా మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేసే, అది కూడా మనకు 1.8లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఒక కన్జ్యూమరే, కాకపోతే 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తున్న కన్జ్యూమర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బై కన్జ్యూమర్. సో మీరు ఏం వరీ కావాల్సిన పని లేదు. ఇక్కడ మనం జనరిక్స్ ఏం పాస్ చేయాలండి? సేమ్ యాజ్ దిస్ వన్, ఎందుకంటే ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ బైకాన్ అని పెడదాం, ఈక్వల్స్ న్యూ బై కన్స్యూమర్. ఫస్ట్ మనం అనానిమస్ ఇన్నర్ క్లాస్ క్రియేట్ చేసుకుందాం, దాని తర్వాత దాన్ని సింప్లిఫై చేసుకుందాం. కావాలంటే నేను డైరెక్ట్ కూడా రాయొచ్చు, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇలా రాస్తున్నాను అంతే. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఇంటీజర్ వస్తుంది, అదేవిధంగా ఒక స్ట్రింగ్ అనేది వస్తుంది, అవునా? అంటే ఒక కీ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది డైరెక్ట్గా మనకు, రైట్? సో ఇప్పుడు దీన్నేమో కీ అని పెట్టుకుందాం, దీన్నేమో వాల్యూ అని పెట్టుకుందాం. ఇక్కడ మనకు సిస్ అవుట్ కీ ప్లస్ మనం ఇలా సమ్ ఫార్మాటింగ్ అనేది చేసి వాల్యూ అని చెప్పి రాసుకుందాం. కీని వాల్యూని సింపుల్గా ప్రింటింగ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ఏ ఆపరేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాని ఇన్స్టెన్స్ని ఇక్కడ పంపిస్తున్నాను. ఇక్కడ కూడా అంతే అండి, మీరు ఒకవేళ నల్ పంపించారనుకోండి ఇన్స్టెన్స్, మనకు ఎక్సెప్షన్ వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఫర్ ఈచ్ లోపల చూడండి రిక్వైర్స్ నాన్ నల్ అనే ఒక చెక్ అనేది మనకు ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. సో ఈ బైకాన్ అనే ఇన్స్టెన్స్ని ఇక్కడ పంపిస్తున్నాను అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ లాంబ్డా ఎక్స్ప్రెషన్కి మార్చేయాలంటే ఇక్కడ ఇంటీజర్ తీసేద్దాం, ఇక్కడ నుంచి దీన్ని తీసేద్దాం, అండ్ ఇక్కడ మనకు ఒక యారో సింబల్ వస్తుంది. ఆ తర్వాత సిన్స్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, ఇది అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా తీసేద్దాం. మనం దీన్ని మొత్తం లాంబ్డా ఎక్స్ప్రెషన్కి చేంజ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకు ఈ ఇన్స్టెన్స్ కూడా అవసరం లేదు కదా, సో ఇప్పుడు దీన్ని అంతా కూడా తీసుకెళ్ళి దీంట్లోనే డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనకు పైన ఉన్న లైన్ తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం, మనకు సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో? జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ అంటే ఓన్లీ ప్రింటింగ్ చేయాలనుకున్నా కానీ ఫర్ లూప్ వాడుకున్నట్లయితే మీకు 3 లైన్స్ ఆర్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పోతుంది, అవునా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నారనుకోండి, 4 లైన్స్ ఆఫ్ కోడ్ పోయినట్లే కదా. అదే ఫర్ ఈచ్ యూస్ చేసుకున్నా కానీ సేమ్ 3 ఆర్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ పోయినట్లే. అదే ఇక్కడ చూడండి, మనకు జస్ట్ ఒక సింగిల్ లైన్లో అయిపోతుంది. అండ్ ఎంత ఈజీగా ఉందో చూసారా? మీరు మళ్ళీ కొత్తగా ఫర్ ఈచ్ అని చెప్పి ఎక్స్టర్నల్ లూపింగ్ మెకానిజమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇదే ఆబ్జెక్ట్ మీద మీరు ఫర్ ఈచ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల కూడా మనకు సేమ్ ఫర్ ఈచ్ లూపే ఉంది. అండ్ మనం ఫర్ ఈచ్ లూప్ని మ్యాప్కి ఎలా యూస్ చేసుకుంటాము అదే ఇక్కడ కూడా మనకు రాసుంది ఎగ్జాక్ట్గా. సో ఫర్ ఈచ్ లూపు, ఫర్ ఈచ్ మెథడ్ రెండు సేమే, కాకపోతే ఇది మనకు మెథడ్ లాగా ప్రొవైడ్ చేశారు. ఎందుకోసం అంటే మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మనం మెథడ్ చైనింగ్స్ అనేది బాగా యూస్ చేసుకుంటాము. ఆ మెథడ్ చైనింగ్స్లో మనకు ఫర్ ఈచ్ అనే మెథడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఒకేసారి ఒకే లైన్లో మనం రాసుకోవచ్చు అనమాట. క్లియరా? సో నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్ రెఫరెన్సెస్ గురించి నేర్చుకుందామండి. మెథడ్ రెఫరెన్సెస్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు లెట్స్ సే క్యూ ఫర్ ఈచ్ అని చెప్పి ఈ విధంగా రాసుకున్నాం కదా, ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదు. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఈ విధంగా రాసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు ఒకసారి దీన్ని కామెంట్ చేసేసి దాన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. చూడండి మనకు యాజ్ ఇట్ ఈస్‌గా అవుట్‌పుట్ వచ్చింది. సో ఇదేంటి, దీన్ని ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్‌గా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం క్లియర్‌గా. ఈ మెథడ్ రెఫరెన్సెస్ అనేది కూడా మనకు జావా 8లో ఒక పార్టే. సో ఇప్పుడు మనం ఫర్ ఈచ్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ మెథడ్ రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం స్ట్రీమ్ ఏపీఐలోకి జంప్ అయిపోదామండి. క్లియరా? సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ ఫర్ ఈచ్ అనేది ఓన్లీ మనకు కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ మీద మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. ఏదైనా ఒక అరే అనేది మన దగ్గర ఉంటే ఆ అరేలో మనం యూజ్ చేసుకోలేము ఇది. ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే ఇంటీజర్ ఒక అరేని క్రియేట్ చేస్తున్నాను. ఇలా ఈ అరే మీద ఫర్ ఈచ్ అనే మెథడ్ మనకు అవైలబుల్గా ఉండదు. చూసారా మీరు, F1 టైప్ చేస్తే మనకు ఫర్ ఈచ్ అనేది రావట్లేదు. సో ఒకవేళ అరేస్ మీద ఫర్ ఈచ్ యూజ్ చేసుకోవాలంటే ఎలా అనేది కూడా మనం ఫర్దర్గా నేర్చుకుంటాం స్ట్రీమ్ ఏపీఐలో, డోంట్ వరీ అండి. బట్ బై డిఫాల్ట్గా అయితే మనకు అరేస్ మీద ఫర్ ఈచ్ మెథడ్ అనేది అవైలబుల్గా లేదు. ఓన్లీ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాసెస్ మీద మాత్రమే మనకు ఫర్ ఈచ్ అనేది అప్లికబుల్. ఈ ఫర్ ఈచ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇప్పటివరకు నేర్చుకున్న ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో లిస్ట్ అండ్ ఈ కలెక్షన్స్ మీద అన్నిటినీ కూడా మీరు ఇప్పుడు ఈ ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. క్లియర్? ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.